అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే ట్రంప్ బైడెన్ ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీదన తమ అభిప్రాయాలు వివిధ అంశాల మీద చెప్పడం అన్నది కీలకమైంది. అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాలు బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. అధ్యక్షుడి ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఆయన సంపన్నుల అనుకూల వైఖరి అవలంబించడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు 15%కి చేరిందన్నారు. ఆయన విమర్శలను బైడెన్ తిప్పుకొట్టారు. పతనావస్థలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తనకు అప్పగించారని దాన్ని తాను గాడిలో పెట్టానని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగినాయి అన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటో జనాలకు తెలుసు, ఉద్యోగాలు ఉన్నాయా పోతున్నాయి అన్నారు. ఇకపోతే అక్రమ వలసదారులను బైడెన్ సర్కార్ దేశంలోకి ఆహ్వానిస్తోందని, వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువగా దక్కుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. సక్రమ వలసదారుల ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వాటిని బైడెన్ ఖండించారు. ట్రంప్ కావాలని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటే తక్కువ జీతాలకు దొరుకుతారని. ఆ విషయంలో ట్రంప్ చెప్పింది కరెక్టే. ఇకపోతే రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు. దానికి కారణం ఇటు ఈయనేనని చెప్పుకొచ్చారు, బైడెనే అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మీద మాత్రం ఇద్దరిది కూడా ఒకటే మాట. హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్కి తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు. ట్రంప్ కూడా ఆ విషయంలో ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచారు. బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందని, పాలస్తీనా వాసి తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బైడెన్ ట్రంప్ సంవాదం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చలో ఎవరిది పై చేయింది ఈ ప్రశ్నకు అత్యధికమని చెప్తున్న సమాధానం ట్రంప్. చర్చ జరుగుతున్నంతసేపు ఆయన చాలా విశ్వాసంతో కనిపించారు, సూటిగా మాట్లాడారు, పలు గణాంకాలు ఉదరించారు. వాటిలో నిజాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతిని పక్కన పెడితే ఆయన మాటల్లో స్పష్టత ఉందన్నది మాత్రం వాస్తవం. బైడెన్ తీరు అందుకు కొంత భిన్నంగా కనిపించింది. మాట్లాడేటప్పుడు ఆయన పలుమార్లు అసంబద్ధంగా ఆగిపోయారు. ప్రధానంగా చర్చ ప్రారంభంలో తడబాట్లకు కూడా గురయ్యారు. బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారన్నటువంటి విషయం ఈ సందర్భంగా ఫైనల్ అయ్యేటప్పటికి వాళ్ళు ఇప్పుడు డెమోక్రాట్ల ఆందోళనలో పడ్డారన్నమాట.